ఫైనల్లీ మా బస్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే లగేజ్ మొత్తం ఫుల్ లోడ్ చేసి అయితే కూర్చున్నాం. సో మొత్తం ఎంటైర్ నైట్ జర్నీని సో ఫుల్ ఎంజాయ్ చేస్తామని అనుకున్నాం. కానీ చలి మాత్రం ఇరిగేసేస్తుంది. 19 degrees ఏమో ఉంది. సో అయితే మేము వెళ్ళే బస్సు. సో ఫైనల్లీ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ అయితే ఆపేసి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. షురు. ఫైనల్లీ ది హంపి డిస్టిక్ హొసపేట జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొంతమంది ట్రైన్లో అయితే మమ్మల్ని కలుస్తారు. సో వాళ్ళు పికప్ చేసుకుని అయితే మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం మా డెస్టినేషన్కి. సో ఇక్కడ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. ప్లెజెంట్ మార్నింగ్ అరౌండ్ 6 o'clock. కానీ చలి మాత్రం చెప్పినట్టు ఇరిగేసేసింది. మా జర్నీ అయితే మామూలుగా లేదు. కానీ అంత బాగుంది. కానీ ఈ గుట్కా బ్యాచ్ ఎక్కడ చూసినా కనపడతారు. చూడండి ఎలా ఉంచేసినారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రీక్వెన్సీ. ఏంటి ఈరోజు ఇంకా కొత్త జాగా అనుకుంటున్నారా? సో ఈరోజు వచ్చి నేను హంపీకి అయితే వచ్చినాను అనమాట. సో హంపీలో ఇక్కడ ఎందుకు వచ్చినానంటే మా ఫ్రెండ్ దగ్గర మ్యారేజ్ అయ్యింది. హాయ్ హాయ్ మనమైతే ఇప్పుడు హంపీలో ఉన్నావా? అవును చెప్పు. అట్లానే అవును హంపీలో ఉన్నారు. ఎవరెవరు వచ్చినారు? మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీ అంటే మనకి తెలుసు, వాళ్ళకెలా తెలుస్తుంది? నేను మా మమ్మీ. ఎక్కడ ఉన్నా మీ మమ్మీ? అక్కడ. ఇక్కడ వస్తున్నారు వీళ్ళందరూ. అందరూ వస్తారు. మనము వాటర్ ఫాల్స్ ఈత కట్టకపోతున్నాం. ఈత కొట్టకపోతున్నావా? సూపర్. సుమో వస్తుంది ఆఫ్ సైడ్ పక్కన. మనం విరూపాక్షి టెంపుల్ దగ్గర ఉన్నాం గైస్. విరూపాక్షి టెంపుల్ దగ్గర గుడి చూడండి గైస్. ఇదే గైస్ మన విరూపాక్ష టెంపుల్. బాగా ఇప్పుడు మనం పోతున్నాము. చాలా దగ్గరే మనకి ఇక్కడ రివర్ పోతుంది ఇట్లా. ఇక్కడ చెప్పు. నీళ్ళు ఆడకపోతున్నాము. ఎక్కడ ఎక్కడ? అక్కడ. వావ్. కిందకి పోదామా? అక్కడ దారి ఉందంట. మనమైతే ఇప్పుడు అందరూ కిందకి పోతున్నాము. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు కొన్ని షాపింగ్ చేస్తున్నారు అనమాట. మమ్మీ ఏం కొంటాను? బట్టలు కొంటాను. గైస్ మా మమ్మీ మమ్మీ అమ్మమ్మ చిన్నానమ్మ పూజాత హలో సరుక గియాన్ హాయ్ వన్నేనా చూడు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి మనకైతే చాలా ఎక్కువ షేక్ చేస్తారు. టీవీలో షేక్ అవుతుంది. ఎక్కువ షేక్ చేస్తారు. ఇలా పోతాము. ఇక్కడ కాదు అట్లా అలా పోతాం. ఇక్కడ మేము ఫస్ట్ దిగించాడు. ఫస్ట్ మేము ఇక్కడ దిగినాము. మళ్ళీ ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళాం. ఓకే. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు మనము కంటిన్యూ చేద్దాం వాకింగ్. ఓకే. వాటర్ చూడండి వాటర్ చూడండి. అక్కడికి పో. చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్ అక్కడ. చాలా చల్లగా ఉంటాయి ఎండలో. ఇది ఫస్ట్ టైం చాలా సార్లు వచ్చినావు? చాలా ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చినావు నువ్వు కూడా? ఎంత క్రౌడ్ చూడండి. హంపీకి మేము వస్తానేదే ఫస్ట్ టైం అన్నమాట. అవునా? ఇంకేం చూస్తారు అసలు? ఎందుకు వచ్చినావు మీరు హంపీకి? ఎందుకంటే మా మామ పెళ్లి. అవునా?
ఎట్లా పడితే అట్లా చెప్పేసేసారా ఇప్పుడు మీరు ఏకుండా స్నానం చేసుకొని వస్తారా? ఖచ్చితంగా చూడు ఎంత బాగుందండి. చూడండి guys, ఎంత మంది చూస్తున్నారు. అందరూ ఆడతారు నీళ్ళు ఎంత బాగుంది చూడండి. ఇది ఎంత బాగుంది చూడండి. స్టోన్ చూడండి స్టోన్ పైన ఆడ మీకు మెమరీ చూపిస్తాను. నంది చెక్కారు చూడండి. శివుడు కూడా ఉన్నాడు. అక్కడ చూడున్నాడు నంది చెక్కారు. పట్టు సభలు తెచ్చుకోండి. 5 రూపాయలు 10 రూపాయలు అమ్ముతారు ఇక్కడ. చూడండి ప్రూఫ్. ఎంత తీసుకున్నా 5 రూపీస్ 10 రూపీస్ తీసుకున్నారా? నిర్మా నిర్మా ముఖంకి వేసుకునేది, బట్టలకి వేసుకునేదా? చూడండి కనుకుంటా. చూడండి మనమైతే ఈత కొట్టబోతున్నాం ఇక్కడ. ఈత కొట్టబోతున్నావా? ఆడ ఈడ కాదు, ఈడంతా ఎంత బాగుంది. ఎంత బాగుంది, చాలా జాగ్రత్త. మొత్తం నందిని పెట్టారు. దీనికి పూజలు కూడా చేస్తారంట, ఎప్పుడప్పుడు చేస్తారనమాట. టాపిక్ మెయిన్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చేసేది చెప్పులు ఇక్కడ తీసేయండి, అవుతావుగా. పూజలు చేస్తున్నాం అనమాట గాయస్. ఇక్కడ ఇక్కడ సో ఫైనల్లీ మేమైతే నీటిలోకి దిగాలని ఫిక్స్ అయిపోయినాము. కానీ ఇక్కడ వాటర్ ఫ్లో అయితే లేదు, కానీ చాలా స్లిప్పరీగా ఉందన్నమాట, స్కిడ్ అవుతుంది. సో మా వాళ్ళు మంచి వాటర్ ఎక్కడున్నాయో చూసి లోతు తక్కువగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అక్కడైతే స్నానం చేయాలని ఫిక్స్ అయినారు. అందుకే ఈ స్టంట్స్ అంతా చేస్తున్నారు. అండ్ చూసినట్లయితే కొంచెం అయితే ఇక్కడక్కడ చెత్త వేసేసినారు, అదొకటే ఇబ్బంది. సో మిగిలిందంతా బాగానే ఉంది, ఎందుకంటే మనం పూజలు అంతా చేస్తాం కదా. సో చేసిన వెంటనే తర్వాత అక్కడ వేసేస్తున్నారు. చాలామంది అయితే దిగట్లేదు, నేను దిగలేదు, ఎందుకంటే మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి స్నానం చేస్తానని. సో దానికోసం అనమాట. యాక్చువల్లీ ఈ రివర్ దగ్గరికి వచ్చాను కాబట్టి దీని గురించి తెలుసుకోవడం నా బాధ్యత. సో దానికోసం నేను రీసెర్చ్ అయితే చేశాను. యాక్చువల్లీ ఇది నేను సింగిల్ నేమ్ అనుకున్నా, తుంగభద్ర, కాకపోతే 2 డిఫరెంట్ నేమ్. తుంగ వచ్చి శివమొగ్గలో స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో, అండ్ భద్ర వాటర్తో మిక్స్ అవడం వల్ల ఈ నదికి తుంగభద్ర అనే పేరు అయితే వచ్చిందనమాట. అండ్ ఇది ఎంటైర్ 531 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది, బోత్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ కృష్ణా వాటర్లో మిక్స్ అయిపోయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో అయితే కలిసిపోతాయి అనమాట. అండ్ మల్టీపర్పస్ కోసం కూడా వాడతారు, ఎలక్ట్రిసిటీకి, ఇరిగేషన్ కోసం అండ్ ఫ్లడ్ కంట్రోల్ కోసం. అండ్ తుంగభద్ర డ్యామ్ వచ్చి హొసపేటలో విజయనగర్ డిస్టిక్లో అయితే ఉందన్నమాట. అండ్ ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే అప్పట్లోనే సిమెంట్ లేకుండా ఓన్లీ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట డ్యామ్. ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. సో దాని గురించి ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆటోని మాట్లాడి వాళ్ళు 15 to 20 టెంపుల్స్ అయితే కవర్ చేస్తామని చెప్పినారు. సో వాళ్ళు కనుక్కుంటాను ప్రైజెస్ ఎంత అవుతుంది ఏందని. సో వాళ్ళ నెంబర్ ఎవరైనా నాకు కంఫర్టబుల్ రీజనబుల్గా అనిపిస్తే వాళ్ళ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ విజిట్ వచ్చినప్పుడు వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలా అనమాట. సో నాకు ఎగ్జైట్గా ఉంది, ఫస్ట్ టైం బాగుంది. అండ్ ఇక్కడ పొద్దున్న ఒక టిఫిన్ సెంటర్ కూడా దోశ తిన్నాను, చాలా బాగా చేసింది ఆమె. సో ఆమె అడ్రస్ కూడా పింక్ చేస్తాను ఎవరికైనా దిగా ఉన్నప్పుడు. సో యూ కెన్ విజిట్ వన్స్ అనమాట. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నా. సో ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్ ఇట్. యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడ ఒక షిప్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఏమంత లెవెల్గా లేదు, కానీ ఈజీగా దాటచ్చు. కానీ ఇక్కడ దాటేదానికి అవ్వదు అనమాట. ఇటు నుంచి ఆడ కనపడుతుంది చూడు పైన. సో అక్కడ వరకు పోవడానికి అనమాట, అదంతా ఇంక వేరే విలేజ్. సో దానికోసం మనం ఇప్పుడైతే ఓకే, కానీ ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఇది. సో చాలా అంటే చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వాటర్ లెవెల్ అక్కడ వరకు వస్తుంది అనమాట, అక్కడ ఇల్లు కనపడుతుంది కదా, అక్కడ వరకు వస్తాయి. సో ఇక్కడ స్నానాలు ఇవి అవి చేసినారు, కాకపోతే కొంచెం వాళ్ళకి తెలిసిందే కొంచెం ఇవి అవి వేసి కొంచెం గలీజ్ అయితే పట్టించినారు. ఇక్కడ ఆమె క్లాత్స్ ఉతుకుతుంది, ఇక్కడే స్నానం చేస్తున్నారు, అన్ని చేస్తే మా వాళ్ళు కూడా మునిగి తేలుతున్నారు. అయిపోయింది,
మేము అంత నీళ్ళు అంతా పోసుకొని అంత ఎంజాయ్ చేసుకుని వస్తాం. ఇంటికి పోతాను. మళ్ళీ ఇంటికి వెళ్ళంగా నీళ్ళు తినేసి మళ్ళీ రెడీ అయ్యి మేము గుడికి పోయి మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం. ఓకే రండి రండి పోదాం. ఇంకా కొంచెం విగ్రహాలు అక్కడ నంది కూడా ఉన్నాడు చూడండి బాగా. నంది ఇక్కడ చూడండి దేవుడి ఫోటోలు. నంది, శివుడు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. చూపించు ఏమవి హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా. షెల్స్ తో తయారైనది అంట. కాయిన్స్ తో 2 రూపీస్ అంట. బాగున్నాయి కాయిన్స్ తో మళ్ళీ శివలింగంలో షెల్స్ ఇవన్నీ అవన్నీ ఇక్కడ అయిపోయిందా? చల్లగా ఉందా? ఇప్పుడు తాగు జ్యూస్ తాగాల. చూడండి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయని కూడా ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఎంత బాగున్నాయో అన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూడండి గాయస్. షాపింగ్ లాగా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కనిపిస్తున్నాయి. సో హంపీకి రావడానికి మెయిన్ రీజన్ అయితే పెళ్లి కోసం. అండ్ వీఆర్ వెల్కమింగ్ అవర్ న్యూ కపుల్ టు అవర్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ నేను కూడా ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేసి చాలా రోజులు అయింది దానికోసం అనమాట. అండ్ ఈ టెంపుల్ అండ్ రివర్ పక్కనే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, గుడికి సంబంధించినవి, లేకపోతే ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన వస్తువులన్నీ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ చాలా అయితే చాలా ఉంది. నేను కొన్ని అయితే తీసుకున్నా, దానికి రీజనబుల్ ప్రైజే. అండ్ ఈవినింగ్ అయితే ఈ విరూపాక్ష టెంపుల్కి అయితే మేము విజిట్. ఈ స్ట్రీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ గుడి ఉంది, మెయిన్ గుడి. ఇక్కడ 1 డే స్టే చేయాలన్న వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అంటే ఏంటంటే ఇల్లుల్నే వాళ్ళు చిన్న పేయింగ్ గెస్ట్ లాగా ఇస్తారనమాట. సో వాళ్ళకి ఇచ్చి ఒక రెంట్ కలెక్ట్ చేసుకుంటే 1500, 3000. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. గోపి రెస్టారెంట్ అంటే ఏదో గోపి రూఫ్ రెస్టారెంట్ అని. గోపి రెస్టారెంట్ గోపి రూఫ్ రెస్టారెంట్ వచ్చి మా అంకులే. నాది కాదమ్మా. ఇక్కడైతే మాకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఏమంటే ఇక్కడికి ఏనుగు వచ్చింది. ఓకే పలు చూద్దాం పలు. చూడండి గాయ్స్, ఇదే అన్నమాట. మనం దాని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. చూడండి గాయ్స్, ఎంత పెద్దగా ఫైనల్లీ విరూపాక్ష టెంపుల్కి అయితే చాలా వెయిట్ తర్వాత అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఈ గుడి లోపలికి వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే మేము లోకల్ గైడ్ హైర్ చేసుకున్నాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళు 600 to 1000 అడుగుతున్నారు. ఎంతమంది అన్నా ఉండడానికి, పైగా ఈవినింగ్ టైం కాబట్టి చాలా ఎక్కువ అడిగినారు అనమాట. దానికోసం మనం వెయిట్ చేసాము. అండ్ ఈ విరూపాక్ష టెంపుల్ అయితే 7th centuryలోనే కన్స్ట్రక్ట్ చేశారనమాట, అండర్ దేవరాయ కింగ్ దీంట్లో. సో దాని తర్వాత కృష్ణదేవరాయ గారు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. సో చాలా బాగుంది. సో లోపలైతే శివుడు అయితే ఉన్నాడనమాట ఈ గుడిలో. అండ్ ఆర్కిటెక్చర్ మీరు ఎప్పుడైనా హంపీకి వెళ్ళినప్పుడైతే నా పర్సనల్ సజెషన్ ఒకసారి అయితే చూడాలన్నమాట, చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే మీకు ఇంకా సన్సెట్ అది కూడా కనపడుతుంది. ఆర్కిటెక్చర్ యూ కెన్ ఫీల్. అండ్ లోపల ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో మెల్లగా మీరే ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను ఇంకైతే డిస్టర్బ్ చేయను, జస్ట్ ఫీల్ ద టెంపుల్ స్ట్రక్చర్ అంతే. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న కోతులతో ఇంకో కోత ఆడుకుంటూ ఉంది కాసేపు. సో అక్కడ కూర్చొని వాటితో నేను టైం పాస్ చేశాను అనమాట. ఈ పిల్ల కోతి ఇంకో పెద్ద కోతి నాతో పాటు. సో వాటి కోసం వాటితో ఆడుకుంటాం అనమాట.
ఈ పెళ్ళిలో కుకింగ్ అంతా లోకల్ చెఫ్‌నే ఇచ్చామనమాట. ఈ మంత్ చాలా అంటే చాలా బాగా వండింది. సో మీకు ఎవరికన్నా ఆమె హంపీలో ఏమన్నా కావాలంటే ఆమె నంబర్ షేర్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అసలు ఈ ఆర్కిటెక్చర్లో, హంపి ఆర్కిటెక్చర్లో ఏముందో నాకు తెలియదు, కానీ నేను నైట్ నుంచి ఇక్కడ పెళ్ళిలో ఉన్నా. అంటే అటు పోతుంటే కూడా అలానే అట్రాక్ట్ చేస్తుంది. సో నిజంగా చాలా నచ్చింది నాకు. సో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ బ్యూటియెస్ట్ ఆర్కిటెక్చర్ ఐ ఎవర్ సీన్. నిజంగా చాలా బాగుంది. సో మీకు కూడా ఎప్పుడైనా టైం దొరికితే బెంగళూరు నుంచి ఒక 300 to 400 కిలోమీటర్స్ ఉంటాయి. సో ట్రైన్స్ కూడా ఉన్నాయి. హొసపేట జంక్షన్ అక్కడికి వస్తే మళ్ళీ మీకు ఎవరైనా తీసుకెళ్తారు విరూపాక్ష టెంపుల్. అంటే చాలా బాగుంది. సో ఎవరైనా మిస్ అయినట్లుంటే దయచేసి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఇంకా చాలా ఉన్నాయి. సో యాక్చువల్లీ టెంపుల్ అక్కడ ఉందన్నమాట. సో మీకు కనపడుతుంది అక్కడ ఉంది టెంపుల్. నేను ఇక్కడ మళ్ళీ వేరే టెంపుల్కి పోవాలి. ఇండియన్ కరెన్సీ 50 రూపీస్ కరెన్సీ పైన ఉంటుంది కదా హంపి. సో ఆ చోటుకైతే వెళ్తున్నాను. నాకు ఎగ్జాక్ట్ పేరు తెలియదు. అక్కడికైతే వెళ్తున్నాను. సో దానికోసం అలా బస్ కోసం అని వస్తామంటే నాకు కనపడింది ఇక్కడ కొన్ని. సరే దాని దగ్గరికి పోదాము, ఏం అసలు అది అని చూద్దాం అనుకున్నాం. సో అన్నీ ఆర్కిటెక్చర్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం మెయింటెనెన్సే లో. సో దాన్ని రిప్రజెంటేటివ్స్ ఎవరైనా దాన్ని క్లీన్ చేస్తే ఇంకా బ్యూటీ బాగా పెరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అని చెప్పచ్చు, కానీ బాగుంది. మొత్తం స్టోన్ అక్కడ కనబడుతుందా. అనవసరంగా రాజమౌళి గారు దీంట్లో రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసారు మహేష్ మతిది. ఇక్కడికి వచ్చింటే రియల్ సెట్లోనే ఉంటాయి. చాలా బాగుంది ఇక్కడ. విజయనగర సామ్రాజ్యం గురించి అందరూ చాలా చెప్తుంటే ఏదో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఎందుకు అంత గొప్పది అంటున్నారు. ఫస్ట్ ఒక 10-11కి రీచ్ అయి ఉంటాను. సో బస్సులో కొంచెం నిద్ర అయితే పోయినాను. దాని తర్వాత నేను వచ్చి మొదటిగా చూసినప్పుడు సూపర్, నిజంగా ఎంత బాగుంది తెలుసా. కాకపోతే కొన్ని తెలుసు కదా, కొన్ని సాడిస్ట్ ఫేసెస్ ఐడల్స్ అంతా పగలగొట్టేసినారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అంత చూసినాక మనసు ఓర్చుకోవట్లేదు. మనం ఎంతసేపు అవి కట్టుకున్నామంటారు, కానీ ఇలాంటి బ్యూటీ చూసి వాళ్ళకి నిజంగానే మనసు ఒప్పట్లేదు. అందుకే చాలా వాటిని పగలగొట్టేసినారు. చాలా విగ్రహాలకి అసలు ఫేసెస్ కూడా లేవనుకుంటా. సో అదంతా అయిపోయింది. కాకపోతే చాలా వరకు 90% బాగుంది, 10% ఇక్కడ అక్కడ. సో అగైన్ ఐమ్ టెల్లింగ్, వచ్చి చూడండి, చాలా బాగుంది. ఒకప్పుడు మన రాజులు ఇక్కడ ఉండేవాళ్ళు, మన పూర్వీకులు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ అన్నీ చేసేటోళ్ళు అనే ఆ ఫీలింగే చాలా బాగుంది. సో ఫీలింగ్ కోసం రావచ్చు అబ్బా ఒకసారి, బాగుంది ఫీలింగ్. సో పెళ్ళంతా అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్దాం, చాలా టైం అయితే ఉందనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న 50 రూపీస్ పైన ఉన్న విజయ్ విఠల టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. సో అందరూ బస్సులో ఫిల్ అవుతుంటే నేను మాత్రం ఇక్కడ సైడ్కి వచ్చి ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తున్నాను అనమాట.
అక్కడే విరూపాక్ష టెంపుల్. ఇక్కడ నుంచి అక్కడికి పూస కూర్చున్నట్లు ఒకే ఒక్క లైన్ చూడొచ్చు, ఒకే ఒక్క లైన్. చాలా బాగుంది, అందుకే నాకు ఇది నచ్చింది. కొంచెం కూడా లేదు, కొంచెం కూడా అటు ఇటు తిరగట్లా, ఎగ్జాక్ట్లీ లైన్ గీస్తే అలానే ఉంది. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం మ్యాప్లో ఏముందని. నీకు ఇలాంటివి బాగా చూద్దాం. ఈ హిల్ అనమాట, మాటంగా హిల్, కింద రక్షణ హిల్, ఏదో ఇదంతా ప్లేస్ అనమాట. గణేష టెంపుల్ అక్కడ ఉంది, విరూపాక్ష టెంపుల్, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, నంది పాత్వే అనమాట. విరూపాక్ష బజార్ అంటది. ముందు ఇక్కడ వ్యాపారాలు జరిగేటివి, మన రత్నాలు. నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, కానీ నేను ఒక బుక్ తీసుకున్నా హంపి గురించి. సో దాంట్లో అయితే ఇక్కడ ముందుకు వ్యాపారాలు జరిగేటివి అని చెప్పినారు. ఇట్స్ లైక్ ఏ బజార్, బిఫోర్ డిమార్ట్, ఆఫ్టర్ డిమార్ట్ అనమాట. ఇందాక చెప్పినాను కదా, మన బ్యూటీ ఓవరాల్ లేని వాళ్ళు అలా దాన్ని పగలు కొట్టేసినారు నందీశ్వరుడిని. కానీ పెద్ద నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. వావ్, ఇది వన్ వే పాత్ అనమాట, ఒకవే పాత్. అంత బాగుంది, ఒక్క చోటు కూడా ఇటు అటు లేదు స్తంభం. బాగుంది. చాలా రత్నాలు, డైమండ్స్ అన్నీ అమ్మేటోళ్ళు అని తెలిసింది. ఎతుకుతే ఏదైనా ఒక డైమండ్ కనపడుతుందమ్మ. డైమండ్ కనపడట్లేదు కానీ గుట్కా మరకలు, పాన్ పరాగ్ మరకలు అవి అయితే పుష్కలంగా ఉంటాయి. మన ఫ్యూచర్ వాళ్ళు మనకి ఇస్తే మనం మాత్రం గుట్కా మరకలు ఇస్తాం మన ఫ్యూచర్కి. ರಾಜಮಾರ್ಗ ದ್ವಾರ ಇದೆ, ಪೂರ್ವ ದಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ದಕ್ಷಿಣಕ್ಕೆ ಒಂದು ಡೋರ್ ಇದೆ, ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿಗೆ, ಮತ್ತು ಉತ್ತರ ದಿಕ್ಕಿಗೊಂದು ಡೋರ್ ಇದೆ, ಬೆಂಗಳೂರು ದಿಕ್ಕಿಗೆ. ಇಲ್ಲಿ ಕೃಷ್ಣದೇವರಾಯನ ಎಂಟಿರ ಆಗ್ತಕ್ಕಂಥ 3 ಎಂಟಿರು ನಿರ್ಮಾಣ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ 1513 13 3 ಎಂಟಿರ ಆಗ್ತಕ್ಕಂಥ ತಿರುಮಲ ದೇವಿ. సో ఈ విజయ్ విఠల్ టెంపుల్లో మీకైతే చాలా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే మేము పోయింది చాలా లేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 6 తర్వాత అసలు ఉండనివ్వరు అనమాట సెక్యూరిటీ. సో మన సేఫ్టీ కోసమనే, అండ్ దారులు కూడా చాలా బాగాలేదు అనేసి మమ్మల్ని అయితే రష్ చేసి వెళ్ళిపోండి అని చెప్పినారు. సో నేను లాస్ట్ మూమెంట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. సో 50 రూపీస్ పైన ఇప్పుడే అయిపోయింది అనమాట. చాలా బాగా వివరించినాడు, మొత్తం కవర్ చేయలేకపోయినా టైం తక్కువ ఉందని. సో కవర్ చేసినంత వరకు అంతా కవర్ చేసినా చూద్దాం. అందుకి బాయ్. ఓకే.